రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు, విలీయంతే మా తత్తవ వదన తాంబూల కబళాః అంటారు. ఒకానొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ. దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని సుబ్రహ్మణ్యుడిది నాయకత్వం. ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం. ఆ శూలంకి పేరు శక్తి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తివేల్ అని పేరు పెట్టుకుంటారు. వేల్ అంటే ఆయుధం, వేలాయుధన్ అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు. దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే వామనమూర్తి. వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు. అందుకే విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలాహ అన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాలి ఈ వార్త? తల్లిదండ్రులు ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ వచ్చి తొందరగా వెళ్ళి చెప్పాలి. ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి నుంచి వచ్చింది. నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి, అమ్మ అమ్మ నీ అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి. అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి. యుద్ధంలో వాడేటటువంటి శిరస్త్రాణం, శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు. లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆ ఇనుము, ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని పరమ బరువుగా ఉంటుంది. దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలి, అమ్మ మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు. కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్మణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ. అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యులు వారు. ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం. అటువంటి తల్లి, అది సువాసిని అధికారం. ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు. ఆది కుటుంబం, లోకమునంతటినీ కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అందుకని ఆ తల్లి తాంబూలం వేసుకుని ఉంది. అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి. ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది. అరిటి ఆకు అనుకోండి, ఒక ఆకులో వడ్డించకూడదు. ఒక ఆకులో వడ్డించడం దోషం. 2 ఆకులు వేసి వడ్డించాలి. అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది, లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి. వాళ్ళు ఇలా చూశారు. ఆయన ఏదో
కొన్ని పదార్థాలు తిన్నాడు, కొన్ని పదార్థాలు వదిలేశాడు. అవి ఎవరు వండినవి? సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం. ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం శేషం ఉంది. అవి మంచి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి. వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు, ఎంత ఆకలి మీద ఉంటారు, అందులో పిల్లలు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట. ఎందుకు వెళ్ళలేదు అంటే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం. నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు, ఇంకెవరికీ అధికారం లేదని. అందుకని ఒకవేళ ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి, మనసుతో తిన్నట్టు. అందుకని వాళ్ళు అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక, అమ్మవారి యొక్క నోరు వంక, తాంబూలపు ఎర్రటి రంగు వంక, ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కళికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారట. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమివ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకానొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు, అతిమానుషిత అద్భుతమైనటువంటి చేష్టితములు. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి బారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే 2 కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. 2, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం
ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు. వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు. పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు. ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ. ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు. ఆయన జన్మతః వైశ్యుడు, కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు. చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు. ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు దళాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు, గోమీధికములు, వజ్రములు, వైఢూర్యములు, మంచిముత్యములు, పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు. అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజున ఈ నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు. ఆయన నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు. ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు. ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తువుని శివలింగం వంక చూశాడు. అబ్బా, ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు. అక్కడ మణులు కనపడ్డాయి, వజ్రములు కనపడ్డాయి, వైఢూర్యములు కనపడ్డాయి, మంచిముత్యములు, గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు. ఆ శివలింగం వంక తేరిపారి చూశాడు. ఏదో జన్మజన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్రలేచింది. శివా, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని. ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు, ఎక్కడెక్కడో తిరిగాను, ఇంతకాలానికి వచ్చాను, ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు. తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు. బట్ట పిడుచుకున్నాడు, మళ్ళీ కట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం. వైశ్యుడు, బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున. ఈ వచ్చినటువంటి మహాకాళుడు, ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు. ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివా 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 శివ అని శివనామం చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయి పరమానందాన్ని పొందేశాడు. ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు. నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా, వానప్రస్థువా, సన్యాసివా, వీటితో శంకరుడికి సంబంధం లేదు. శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా? అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు. అంతటి ఉదారుడు. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆ భక్తి లేదనుకోండి,
ఆయనకి దానితో సంబంధం లేదు. నిన్న మీతో చెప్పా కదా, శివానంద లహరిలో భృంగి సంబంధంగా ఓ శ్లోకం చెప్తారు శంకరులే. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సమనోవనేషు సపనః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే, అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది. భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెదకి మొగుడు ఆయన కూడా గండు తుమ్మెద. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు. అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి, ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి మనోరాజీవే విహరతాం, ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే, భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు, ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అంతకుముందు ఆయన కిరాతుడు, ఎన్నో జంతువుల్ని కొట్టాడు, ఎన్నో పక్షుల్ని కొట్టాడు. అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది. ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అక్కడ ఉన్న మణుల వంక చూశాడు. గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు. ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో, ఎంత నిప్పెట్టిందో, ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు. ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్ళి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు, ఎవడి పూజ చేసిన ధూర్తుడన్నాడు. ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు. తాను తీసుకొచ్చిన మారేడు దళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు. పరమ సంతోషపడిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చూశాడు నంది, ఇదెక్కడి గొడవరా, ఎక్కడి నుంచో కొండమించి దిగొచ్చాడు, చేసిన పూజంతా పక్కకి తోసేశాడు, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు, మారేడు దళాలు వేశాడు, ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం, ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు. అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు. మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు, మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు, మళ్ళీ నైవేద్యం పెట్టారు, మళ్ళీ పునఃపూజ చేశాడు. మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా అయిందనుకుని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమో అన్న భయంతో బెంగబెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు. మళ్ళీ వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు గోమేధికాలు మంచి ముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు. మహానైవేద్యం పెట్టాడు, మంత్రపుష్పం పెట్టాడు, తాంబూలం ఇచ్చాడు. అన్నీ పూర్తయిపోయి తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు. అంతే, మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ నిన్ననేం చేశాడో ఇవాళ కూడా అదే చేశాడు. మళ్ళీ గబగబా వచ్చాడు. ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ముమిశాడు. పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు, ఆ నీళ్లని ముమిశాడు. ఆ శివలింగాన్నంతటినీ తుడిచేశాడు. మళ్ళీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు. ఆ గాజురాళ్ళు అని చెప్పి ఆ వజ్రవైఢూర్యాలు పక్కకి తోసేశాడు. తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడు దళాలు చిన్న చిన్న ఉంటాయి, ఎర్ర రంగులో ఇంతంతే ఉంటాయి. అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు, హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు. ఆ చిన్ని మారేడు దళాల ఆయన మీద పెట్టాడు. ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు. శివలింగానికి పూజ చేశాడు. మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు. మహానందపడిపోయాడు. అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు. ఈ నంది బెంగ పెట్టుకున్నాడు. ఇలా రోజు నేను పూజ చెయ్యా, ఈ కిరాతుడు వస్తుండా, ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసెయ్యా, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉముస్తూ ఉండడం, పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం, ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు. ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణుల్ని అడిగాడు. వాళ్ళన్నారు, ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండమించి కిరాతుడు దిగి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు, ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు. ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు. పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం, తవ్వేసి నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు. సరేనన్నాడు. మరునాడు తెల్లవారుజామునే చీకటి ఇంకా విడవకముందే వచ్చాడు. తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు. గుణపాలతో శివలింగాన్ని తవ్వేశారు, భుజాలకు ఎత్తుకున్నారు, ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. వైశ్యుడిది గొప్ప భవనం.
ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు. అందులో వేదిక మీద శంకరుణ్ణి పెట్టాడు. శివ, ఇంకా ఇవాళ నుంచి నీకు ఎంగిలి పూజల బాధ లేదు. ఇక నంది రాడు, మహాకాలుడు రాడు, హాయిగా నేను పూజ చేస్తాను, దాన్ని స్వీకరించన్నాడు. మధ్యాహ్నం వరకు పూజ చేశాడు. అమ్మయ్య, ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదనుకున్నాడు. సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు. నీరాజన మంత్రపుష్పాలు అయిపోయి తలుపేసేసాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మహాకాలుడు ఆ కిరాతుడు కొండమించి మధ్యాహ్నం దిగొచ్చాడు. తిన్నగా కోనేటికి వెళ్ళాడు. చక్కగా స్నానం చేసేశాడు. గండూషాంబు నిషీచనం పురరివోర్తివ్యాభిషేకాయతే అంటారు శివానందలహరిలో. అలా నోటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. శివలింగం మీద అభిషేకం చేద్దామని గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యుంది. చూశాడు, ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు. శివ, నేనేదో అపరాధం చేసి ఉంటాను, నువ్వు వెళ్ళిపోయావు. తండ్రి, నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు. నువ్విక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేను అనుకున్నావా? నేను ఎక్కడికో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను. నాలో ఉన్నటువంటి సప్తధాతువులతో నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు. అని ఆ గోతి వంక చూశాడు. ఎలా, దేనితో కప్పాలి? శివ, నీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు. బంగారంతో చేస్తారు, వెండితో చేస్తారు, రాగితో చేస్తారు, సీసంతో చేస్తారు, పాదరసంతో చేస్తారు, మృత్తికతో చేస్తారు, మణులతో చేస్తారు. ఇన్నిటికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలనో అన్ని కోసి వేసేస్తాను, లింగం అయిపోవాలన్నాడు. అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు. ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని, మాంసాన్ని, కొన్ని ప్రేగులు ముక్కల కింద కోశాడు. కోసి అందులో పడేశాడు. స్పృహ తప్పిపోయాడు. ఇక ఓపిక చాలలేదు, బాధ తాళలేక కింద పడిపోయాడు. కాసేపటికి స్పృహ వచ్చింది. నెత్తురు కారిపోతుండగా చూశాడు. శివ, చాలు, ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది. ఈ లింగం మామూలు లింగం కాదు, నా సప్తధాతువులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క 2 పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు. శివానందలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అని ఆయన అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఏదో నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి. వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని, శంకరా, మీ పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి. ఇలా 2 పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టాను అనుకోండి. ఆయన ఊరుకుంటాడా? ఆ 2 చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు. పెట్టి ఊరుకుంటాడా? దగ్గరికి జరిగి, స్వామి, మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు. శిరసి తల మీద పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇలా 2 చేతులతో పెట్టుకుని నయనే ఆ 2 కాళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వేళ్ల చివరి భాగాలు అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే కర్పూరం బియ్యం కలిపి పల్చటి గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిశం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు. ఇటు 5 వేళ్ళు ఇటు 5 వేళ్ళు కళ్ళకి తగిలాయి. శిరసి నయని వక్షసి వహన్. దగ్గరికి జరిగి శంకరుడు యొక్క 2 పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు. అబ్బా తండ్రి, ఎంత చల్లటి పాదాలు! పొంగిపోయాడు. పొంగిపోయి ఆ బాగా వికసించినటువంటి తామర పూలు ఎలా ఉంటాయో అలా స్ఫుటజల జగంధాన్ పరిమళాన్, ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తలపెట్టారనుకోండి, అందులో ఓ చమత్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి. పోయి ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి, మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దు పైభాగం పసుపచ్చగా ఉంటుంది. దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఎక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి. శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లా ఉంటాయిట.
వాటి మీద ఇలా పెడితే స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర వశిష్ఠాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు. ఆ తడిన శిరస్సు కంటుకుంటుంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని మీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి. ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు? ఒక కిరాతుడు, వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోసేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నెత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ అతి 2 చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు. తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు, ఆయన ఎక్కడ లేడు? ఆయన లేని ప్రదేశం ఉంటుందా? ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఆనంద పారవస్యంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు. మహాకాళ అని 2 చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు. పైకెత్తి, నా కోసం నీ కడుపు కోసేశావా, ప్రేగులు తుంపేశావా, శివలింగం కనపడలేదని ఇంత బెంగ పెట్టుకున్నావా, అంతటా నీ లేను, నిన్ను కాపాడను అన్నాడు. అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసింది. దేవతలందరూ దుందుబులు మోగించారు. అసాధారణ ప్రజ్ఞ, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి, ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి 2 భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏం అదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనబడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదా, వైశ్యుడు నీ గుడి కట్టాడు, నీకెంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా, ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావ నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో. నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని 2 రోజుల నుంచే నేను మొదలెట్టా, 3వ రోజున అదృష్టం నువ్వు కనపడ్డావు, నా మిత్రుడు అన్నాడు. ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి, శివుడికి ఏం కావాలి? అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను అలా చెప్పట్లేదు. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే. అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు. అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా మీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తే నేను కనపడుతూ ఉంటాను. నేను కనపడలేదని కదూ, గొయ్యి తవ్వేసి ఉంది, శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు. ఇక నుంచి నీకు ఆ బెంగ లేదు, నువ్వే ద్వారపాలకుడివి. ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు, తలుపు తీస్తే. కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా. నేను బయటికి వెళ్ళాలంటే
నా గాలిని మించి తగులుతూ బయటికెడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికెడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా, చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను. నీకు ఆనందమా? స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయిందన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది 2 వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో మహాకాలుడు 2 వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది 1 వేలెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన 1 వేలెత్తాడు, ఈయన 2 వేళ్ళెత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జనన మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడి కన్నా గొప్పవాడు ఎవరు? శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతుంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే, వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే, లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,00,00,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు టొట్టును దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే, ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతము. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన? ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పను? భానుకోటి భాస్వరం, 1,00,00,000 మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు.
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం. చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు. అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు. కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. కాబట్టి ఆ పాము అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం. ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి. అసలు ఆ పాము దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక. మన్మధుపత్నిపై, విజయుపై, ఆయంబపై, చెంచుపై, కరిపై కాలముపై, విజయుపై, కాగోదర శ్రేణిపై పరగంగల్గు కృపారసము నాపై కొంతరా నిమ్ము నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కవవే శంకరా అంటారు. కాకోదర శ్రేణిపై, పాముకి కాకోదరము అని పేరు. కాకి పొట్ట కొంచెం వంకరగా ఎలా ఉంటుందో అలా వంకర పొట్టతో ఉంటుంది కాకి, అందుకని కాకోదరము అని పేరు. అటువంటి పావులన్నీ శంకరుణ్ణి ఆశ్రయిస్తాయి. ఆశ్రయించినప్పుడు మీరు ఒక్క విషయం గమనించాలి, అవన్నీ పిల్లపావులు, బురదపావులు, నీటి పావులు కావు. అది వాసుకి, ఆదిశేషుడు వంటి అద్భుతమైనటువంటి సర్పములు ఆయన్ని ఆశ్రయించి ఉంటాయి. వాసుకి త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమశివుడు మేరు పర్వతాన్ని చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు, భూమిని అంతటి రథం చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని చక్రాలు చేసుకున్నాడు, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు, బ్రహ్మగారిని సారథి చేసుకున్నాడు, సరస్వతీదేవిని చేతి కొరడాగా చేసుకుని బ్రహ్మగారు బయలుదేరాడు.
బయలుదేరి యుద్ధానికి వెడితే ఒక్క బాణంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అటువంటి శంకరుడికి ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటే ఆ ధనస్సుకి వింటినారి ఎవరు అంటే వాసుకి. ఆ వాసుకి ఒకప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతానికి చుట్టినటువంటి పాము. దేవతలు దానవులు రెండు వైపులా పట్టుకుని ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే ఆలోల జలతి లోపల నాలో నహి విడచి సురలన సురల బల పంగీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ అంటారు పోతన గారు. బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నవాడు ఆ శబ్దానికి ఉలిక్కి పడబ్బా ఏమిటి రాయి గొడవ అన్నట్టే అంత చప్పుడు చెట్టుగా చిలికారు పాలసముద్రాన్ని. ఆ మందర పర్వతాన్ని చుట్టి తిప్పినప్పుడు తట్టుకున్నటువంటి పాము వాసుకి. ఆ వాసుకి పరమశివుడి గురించి నిరంతరం తపస్సు చేస్తుంది. ఒక కుక్షి అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. అది పరమశివానుగ్రహంగా వచ్చింది ఆ క్షేత్రం. గరుత్మంతుడు ఒకరోజు మంచి ఆకలి మీద ఉన్నాడు. వాసుకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాఢ వేశాడు. వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి. కానీ సహజ బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఆక్రమించబోయాడు. ఆర్తనాదం చేశాడు, శివా 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 అని. వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చి గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి మహాశివభక్తుడు వాసుకి. అటువంటి వాసుకిని చెనకుతున్నావు శివా అని పిలుస్తున్నాడు. ప్రమాదం సంభవిస్తుంది. వెంటనే విడిచిపెట్టేసి వేరొక ప్రాంతాన్ని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నీకు ఆహారం లభిస్తుంది, అక్కడికి వెళ్ళి తినమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వాసుకి వంక తిరిగి నువ్వు ఇంతటి శివభక్తుడివి, నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయమన్నాడు. ఆయన వచ్చి కుక్కీ అంటుంటాం, కుక్కీ సుబ్రహ్మణ్యుడు అంటుంటారు. అసలు పేరు కుక్షి అంటే గుహ. ఒక గుహలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతారం చేసి ఇక్కడికి వస్తాడు, దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు. అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో పిలిచాడు. వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకుని ఉంటారు. అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు. చర్మరోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు. సరే, అందుచేత ఇప్పటికీ ఆ కుక్షి క్షేత్రం అంతరాలయంలోకి వెళ్ళడానికి కుదరదు. గరుడ స్తంభం ఉంటుంది, ఆ గరుడ స్తంభం వరకే వెళ్ళాలి. గరుడ స్తంభం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే లోపల వాసుకి ఉంటారు. ఆ వాసుకి యొక్క పడగలలోంచి విషపు గాలులు వస్తాయి. ఆ విషపు గాలి తగిలితే తేజోక్షయం అయిపోతుంది, ప్రాణములు కడంటిపోతాయి. అందుకని ఎవరిని అంతరాలయంలోకి వెళ్ళనివ్వరు. ఆ గరుడ స్తంభం వరకు నిలబడితే ఆ గరుడ స్తంభం ఈ విషపు గాలిని విరిచేస్తుంది. దాని వెనక నుంచి దర్శనం చెయ్యాలి. అంత గొప్పగా ఉన్నటువంటి కుక్షి తీర్థంలో శంకరుడి అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు. ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు, శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు. అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు. అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు. ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణములయ్యి ఉంటాయి. అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం. ఒకానొకప్పుడు శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశారు. అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం, ఊపిరి తీసి విడిచిపెడుతున్న దాని మీద దృష్టి పెడతారు. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు. లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు, పరమానందాన్ని పొందాడు. ఆ శంకరుడి యొక్క తాండవం చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాగా బరువైపోయినట్టు అనిపించింది శేషుడికి. ఆయన మోస్తూ ఉంటాడు కదా, నారాయణ నారాయణ తండ్రి ఏమిటి ఇంత బరువైపోతున్నావు అన్నాడు. ఆయన కళ్ళు తెరిచి అన్నాడు, నా గుండెల్లో అజపతాండవం చూస్తున్నాను, శంకరుడు నర్తన చేస్తున్నాడు అన్నాడు. అంత బాగుంటుందా అన్నాడు. చాలా బాగుంటుంది, చిదంబరం వెళ్ళి చూడు, కనకసభలో నాట్యం చేస్తాడన్నాడు. వెంటనే ఆదిశేషుడు చిదంబరం వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో, అంటే నేను పతంజలి చరిత్రలోంచి కలిపి చెప్తున్నాను కొంత,
ఆ కునికి అనబడేటటువంటి ఒక యోగిని సూర్యభగవాను ఆరాధన చేస్తోంది. నాకు లోకమునంతటినీ కూడా త్రికరణముల యందు అనుగ్రహించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలని ఆమె అంజలి ఘటించి సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడు అదే సమయంలో భూమి మీద అవతరించడానికి వచ్చాడు. వచ్చి పత్ అంటే పడ్డాం అంజలి, ఆ కునికి యొక్క అంజలి ఆవిడ చేతి మీద పడ్డాడు. సూర్యుడికి అటువంటి కొడుకు కావాలని అంజలి ఘటించి నమస్కరిస్తుండగా వచ్చి పడ్డవాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆయన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజస్వామి వారు తాండవం చేస్తారు. ప్రదోష వేళలో ఆయన తాండవం చేస్తుంటే అదో అద్భుతం. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండతండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంత మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు రావణాసురుడు. అలా వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అలా తాండవం చేస్తుంటేట బిందె తల మీద పెట్టుకున్నట్టుగా ఆయన జటాజూటంలో గంగ ఊగుతూ ఉంటుందట. అలా తాండవం చేస్తుంటే ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పైన మనుష్యముఖం, కింద సర్పశరీరం, నటరాజు పక్కన ఉంటాడు. ఇప్పటికీ మీరు కాంచీ వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో నటరాజస్వామి దేవాలయంలో కనపడతారు. వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు. ఆయన అలా చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం మా నాన్నగారు తాండవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం, ఒకళ్ళు ఏదో వేణువు వాయిస్తాం, ఒకళ్ళు తాళం వేస్తాం, ఒకళ్ళు తప్పెట మోగిస్తాం, అన్నీ చేస్తాం. నువ్వేం చేస్తావు? పావువి కాళ్ళ చేతులా అన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు, నేను దీర్ఘాలు లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ. నంది నవ్వుతున్నావు నన్ను చూసి, దీర్ఘాలు లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు, నేను చూడటం కాదు ఆయనకి ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఎవరు? భూమినంతటినీ మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అందె కావాలనుకున్నాడు. అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు. ఆయన కాలుకి అందె కింద సరిపోయాడు ఆదిశేషుడు. అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి. అందె కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు. ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలెత్తి ఇలా ఆపుతారట. ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి? ఏం వేగంగా కాలు దింపేయచ్చుగా, ఎందుకు అలా ఆపుతుంటావు? నాకు అర్థమైంది. అంత వేగంగా కాలు కదిపేస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు. మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలెత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు. అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆ ఆదిశేషుడు. పతంజలిగా వచ్చి ఈ లోకానికి 3 కరణములకు ఉపకారం చేశాడు కొనికి కోరుకున్నట్టుగా. ప్రతి మనిషికి మనస్సు, వాక్కు, కాయము ఈ 3 అత్యంత ప్రధానం. మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. పూజ చేయడం తేలిక కానీ మనసు పెట్టడం చాలా కష్టం. అదేం ఉండదు, ఉన్నానంటుంది, పారిపోతుంది ఎక్కడికో. ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు. మనసుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు. అలాగే వాక్కుని నిగ్రహించడానికి వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం. వ్యాకరణయుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది, భావమును అందించగలిగినదై ఉంటుంది, క్రమపద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది. అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు. మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే. కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు. మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు. శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత,
ఆత్రేయ గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత, చరక సంహిత, ఆయనకి చరకుడని పేరు పతంజలికి. దీని చరక సంహిత. ఈ 3 కరణములకు 3 రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి. అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదువాక్యాల్లో ఒక మాట చెప్తారు, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అన్న వాక్యానికి అర్థం ఏంటంటే, పదము అంటే వ్యాకరణం, వాక్యము పూర్వమీమాంస, ప్రమాణము అంటే న్యాయము. ఈ వ్యాకరణము, పూర్వమీమాంస, న్యాయము, ఈ 3 శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి. ఈ మహాసముద్రం లాంటి ఈ 3 శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు, అవి దాటిన వాళ్ళు, ఈత కొట్టి అవతలకి చేరినవారు. కాబట్టి పదవాక్య ప్రమాణ పారావార పారీణ, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళిలో పిలుస్తూ ఉంటారు. అటువంటి పతంజలి అంత అనుగ్రహించాడు లోకాన్ని. ఆదిశేషుడు ఒకప్పుడు వెళ్ళి శంకరుడి యొక్క పాదానికి ఆభరణంగా చుట్టుకున్నాడు. ఆ సర్పములన్నీ కూడా శంకరుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉంటేట ఎంత నిర్భయంగా ఉంటాయంటే, పావుకి మంట కనపడితే భయం, అగ్నిహోత్రం కనపడింది అనుకోండి పావు జర 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 పాక్కుంటూ పారిపోతుంది, అగ్నిని తట్టుకోలేదు పావు. కానీ పరమశివుడు ఒకప్పుడు హాలాహల భక్షణం చేశాడు. ఆ హాలాహలం అగ్నిస్వరూపంతో వచ్చింది మండిపోతూ, అందరూ పారిపోయారు. కానీ ఒక్క శంకరుడు మాత్రం దానికి ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకొని ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటుంటే, ఆయన చేతులకి పావులుంటాయి, ఇక్కడ పావులుంటాయి, యజ్ఞోపవీతం, నాగయజ్ఞోపవీతం, మెడలో పావులుంటాయి, కాళ్ళకి పావులుంటాయి. కానీ అసలు నిజానికి పావులు పారిపోవాలి. కానీ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద రాదు అనడానికి గుర్తేమిటంటే, కదలంబారవు పాప పేరు వడలం కర్మాంబు జాలంబు పుట్టదు నెత్రంబులు ఎర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అంటారు భాగవతంలో పోతన గారు. ఆఖరికి పావుల్లో ఒక్క పావు కూడా జారి కింద పడలేదట భయపడి. పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ చెనకలేరు అనడానికి అంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు. అందుకే రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ. పరమశివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చనకుతాడు. అసలు శివ పరివారం కానిదంటూ లోకంలో ఏముంది? భూరంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభావ చరాచరాత్మకమిదం యస్యైవ ముఖ్యష్టకం అన్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. అన్నీ ఆయనే. కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. అన్నీ ఆయనే అయినప్పుడు దీని మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పరివారం కాకపోతే కొత్తగా ఎవరవుతారు? ఇక పర్వతాలు, నదులు, సముద్రాలు అంటారా? ఆయన భార్య పర్వతరాజు పుత్రి కాబట్టి మామగారు పర్వతం. పర్వతం మీద ఉండే చెట్లు, కలుగుల్లో ఉండే ఎలకలు, ఆఖరికి ఆ పర్వతాల్లో పుట్టిన నదులు, నదులకి భర్తలైనటువంటి సముద్రాలు అల్లుళ్ళు, మామగారి వైపు వాళ్ళందరూ బంధువులు, ఆయన వైపు బంధువులు, మహర్షులు, ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఆయనకి భక్తులు, ఆయన పరివారము కానివారెవరు?